మనము ఈరోజు చికెన్ కబాబ్ చేసుకుంటున్నాము. చికెన్ కబాబ్కు ఒక ½ కిలో చికెన్ తీసుకున్నాము. ఒక 50 గ్రాములు పెరుగు, ఒక 2 నిమ్మకాయలు, ధనియాల పొడి, కొంచెం కార్న్ పౌడరు, 2 కోడిగుడ్లు, కొంచెం కారము, కొంచెం సాల్టు. ఈ చికెన్ కబాబ్కు సరిపోయిన ఐటమ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్ట్. రెస్టారెంట్ స్టైల్ కంటే బాగుంటుంది. చికెన్ కబాబ్కు మనము రెడీ చేసుకుంటున్నాము. అందులోకి పెరుగు, కొంచెం సాల్టు, 2 చెంచాలు కారం, కొంచెం ధనియాల పొడి, కార్న్ పౌడరు, ఇప్పుడు కోటింగ్ కలుపుకొని ఇప్పుడు సాల్ట్, ధనియాల పొడి, కార్న్ పౌడరు, నిమ్మకాయలు, కారము, ఉప్పు అన్నీ కలుపుకొని పెరుగు, కోడిగుడ్లు అన్నీ కలుపుకొని మనము కోటింగ్ ఇలా తయారు చేసి పెట్టుకున్నాము. మనము చికెన్ కబాబ్కు నూనె బాగా గాలింది. ఇదిగో వేసుకుంటున్నాం ముక్కలు. ఫుడ్ కలర్ ఏం అవసరం లేదా, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి. ఫుడ్ కలర్ వల్ల అది ఆరోగ్యాలు దెబ్బతింటమే తప్ప దానివల్ల ఊరికే కలర్ కోసమే వేసుకుంటారు. రెస్టారెంట్లలో అయితే ఎర్రగా ఫుడ్ కలర్ వేసుకొని తెచ్చుకుంటారు. మనకు ఇంట్లో చేసుకునేది కాబట్టి అవన్నీ అవసరం లేదు. చాలా నీట్గా ఉంటాయి ముక్కలు. చూడండి ఎంత బాగున్నాయి ముక్కలు. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కబాబ్. ఇప్పుడు చికెన్ కబాబ్ ముక్కలు మనకు బాగా ఫ్రై అయినాయి. చూడండి, ఈ పద్ధతిలో చేసుకుంటే ఇంట్లో పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే బయట మనం నానాక చెత్తం తీసి చేస్తుంటారు. ఇది పెద్ద ఖర్చు ఉండదు. సింపుల్గా 2 నిమ్మకాయలు, 2 కోడిగుడ్లు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారము, కొంచెము ధనియాల పొడి, కార్న్ పౌడరు, అంతే సింపుల్. ఒక అరకాయ చికెన్ తెచ్చి అప్పటికప్పుడు పకోడీ బదులు ఈ స్నాక్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొద్దిగా ఒక అరకాయ నూనె పోసి సింపుల్గా ఇట్లా మాడిచి తినమనుకో పిల్లలు ఇష్టపూర్వకంగా తింటారు. చాలా సింపుల్ పద్ధతి అనమాట. ఈ రెస్టారెంట్లలో కబాబులు తెచ్చుకొని కాల్చిన ముక్కలు తెచ్చుకొని నానా చెత్తం తీసుకొని పిల్లల ఆరోగ్యాలు ఎందుకు చెడగొడతారు? మనకి ఇంట్లో పద్ధతులు, ఇంట్లో అక్కడ ఆయిల్ కూడా బాగోదు. ఇక్కడ మనం స్వచ్ఛమైన నూనెతోటి మన ఇష్టశరంగా మనం వంటలు చేసుకొని మన పిల్లలకు కమ్మగా పెట్టుకోవచ్చు. ఈ పద్ధతిలో చేసుకోండి. చికెన్ కబాబ్ ఎంతో రుచికరమైన, అద్భుతమైన, చాలా టేస్టీగా, సింపుల్గా ప్రాసెస్లో. చికెన్కు కరెక్ట్ కొలతలు చెప్తున్నా. 2 కోడిగుడ్లు, 2 చిన్న సైజు నిమ్మకాయలు, కొంచెం 4 చెంచాలు కార్న్ పౌడరు, 1 చెంచా సాల్టు, 1 చెంచా కారము, 1 చెంచా ధనియాల పొడి బాగా వేసుకొని మొత్తం పెరుగు, 100 గ్రాములు పెరుగు మొత్తం మిశ్రమం చేసుకొని. ఫుడ్ కలర్ వద్దా, రెడ్ కలర్ అసలు వేసుకోవద్దు. అది ఓన్లీ టేస్ట్ కోసం, ఊరికే కలర్ కోసం వేసుకుంటారు, అవసరం లేదు. బాగా కలిపి పెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక ½ కిలో నూనె పోసుకొని ఆ నూనెలో బాగా ఉడికించుకుంటే ఎంతో సింపుల్గా, అసలు పెద్ద ఖర్చు లేకుండా సింపుల్ పద్ధతిలో చాలా 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 సూపర్ టేస్టీతో కబాబ్, ఎంతో రుచికరమైన కబాబ్, అద్భుతమైన కబాబు. పిల్లలు ఇష్టంగా తింటారులే.
మళ్ళీ ఒకసారి తయారు చేసుకునే విధానం చెప్దాము. ఒక 2 కోడిగుడ్లు, ఒక 4 చెంచాలు కాన్ పౌడరు, ఒక నిమ్మకాయ, ఒక 100 గ్రాముల పెరుగు, కొంచెం సాల్టు, కొంచెం కల్లుప్పు, అది కల్లుప్పు అవసరం లేదు, కొంచెం కారము, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి. ఇవి మనకు చికెన్కు కబాబ్కు సంబంధించిన ఐటమ్స్. ఇవన్నీ బాగా మొత్తం కలిపి పెట్టుకొని ముక్కలు బాగా నానేటట్టు ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలా. అలాగే బాండీలో నూనె పోసుకొని బాగా ముక్కలు బాగా డ్రై అయ్యేటట్టు ఈ టైపులో ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇదిగో ఈ టైపులో బాగా ముక్కలు ఉడికించుకోవాలా. ఉడకబెట్టుకున్న తర్వాత మనము ఒకసారి ఉప్పు కారం చూసుకొని పిల్లలకు సరిపోద్ది అనుకుంటే మనం పైన కారము ఉప్పు చల్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ తక్కువ అయింది అనుకో కొంచెం మనం కారం కలుపుకుందాము, ఉప్పు కలుపుకుందాము. ఒకసారి టేస్ట్ చేసుకుందాము. అబ్బాబ్బాబ్బాబ్బా, తెగ్గాలిందిరా నాయన, అబ్బా తెగ్గాలింది నోరు అట్నే. అయినా పర్వాలేదు, సూపర్ టేస్ట్. అలాగే అందరూ చూడండి, తినండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంటాము. ఇలాంటి ముక్కలు, కాల్చిన ముక్కలు, కబాబ్ ముక్కలు, మంచి ముక్కలు మీ పిల్లలకు పెట్టండి, చాలా తినిపించండి, నేర్చుకోండి వంటలు. మా వీడియోలకు లైక్ చేయరయ్యా, అయ్యా సబ్స్క్రైబ్ చేయరయ్యా, కామెంట్లు చేయరయ్యా. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అక్కడ టచ్ చేయండి, అందరికి వెళ్ళిపోద్ది. జై హింద్.